హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? అందరూ బాగున్నాను, చాలా బాగున్నాను. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. అందరికీ భోగి శుభాకాంక్షలు అండ్ అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ప్రతి ఇయర్ మా సిరికి భోగిపల్లి పోస్తాం. అలాగే ఈ ఇయర్ కూడా భోగిపల్లి పోస్తాను అనమాట. ఫస్ట్ నేనే పోస్తాను ఎప్పుడు. సో ఈసారి కూడా బొట్టు పెట్టి గంధం పెట్టి మా పాపకి భోగిపల్లి పోసాను అనమాట. లాస్ట్ టైం చాలా చిన్న పాప కదండి, పోయించుకోలేదు. అందుకని నా మీదను కూర్చోపెట్టుకొని పోపించాను అనమాట. ఆ వీడియో ఇలా ట్యాగ్ చేశాను, చూడండి చూడాలనుకుంటే. తర్వాత దానికి హారతి ఇచ్చాను. చూసారా ఎలా చూస్తుందో? హారతి ఇస్తుంటే ఏది కొత్తగా చేస్తున్నారు అనుకుంటుంది. అప్పుడు చిన్నపిల్ల కనుక అంతకు తెలియలేదు, ఇప్పుడు అన్నీ తెలుసుకుంటుంది. 3 టైమ్స్ ఇటు తిప్పి 3 టైమ్స్ అటు తిప్పి పళ్ళు నెత్తి మీద పోయాలన్నమాట. సో ఇలా ఎందుకు పోస్తారో నాకు మాత్రం తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. తర్వాత వాళ్ళ అమ్మమ్మ పోయాలి. సో వాళ్ళ అమ్మమ్మ పోసిందనమాట. మా మమ్మీ కూడా బొట్టు పెట్టి భోగిపళ్ళు పోసిందనమాట. సో తనకైతే నిద్ర వస్తున్నట్టుంది, చాలా యాక్టివ్గా ఉంది. తర్వాత మా పక్కన అక్క వాళ్ళు ఇట్లా వచ్చి ఒక్కొక్కరు భోగిపళ్ళు పోసారనమాట. తిను మా పక్కన అక్క అనమాట. మీన పోస్తుంటే దులుపుకుంటుంది, అసలు చిరాకు అనిపిస్తున్నట్టుంది. అవన్నీ కిందికి ఇలా దులిపేస్తుంది అనమాట. ఈ అక్క భోగిపళ్ళు పోసేసింది. అండ్ మీరు కూడా మీ పిల్లలకు భోగిపళ్ళు పోస్తారా? కింద కామెంట్ చేయండి. ప్రతి ఇయర్ ఎలా చేస్తారో చెప్పండి. నాకైతే ఇలా చేయడం వచ్చు, సో నేను ఇలాగే చేస్తానన్నమాట. ఇంకా తర్వాత మా పైన ఓనర్ అక్క ఉంటుంది, తను కూడా వచ్చి ఇలా భోగిపళ్ళు పోస్తారనమాట. యాక్చువల్గా ఈ అక్కకి మా సిరికి మార్నింగ్ చాలా ఉంటుంది, బాగా ఆట పట్టిస్తుంటుంది అనమాట. సో ఫేవరెట్ ఆంటీ అనమాట తిను. చూసారా అన్నీ ఎలా దులుపుకుంటుందో మీన పోసుకుంటుంటే. వీళ్ళు కూడా మా పక్కన రెంట్కుంటారు అక్క వాళ్ళు. వీళ్ళకి మా సిరి అంటే చాలా ఇష్టము. కాలనీ మొత్తం మా సిరి అంటే చాలా ఫేమస్ అనమాట. చాలా ఇష్టంగా చూసుకుంటారు. భోగిపళ్ళు పోస్తుంటే ఎలా కూర్చుంది సైలెంట్గా, కానీ అవన్నీ తీసి ఇలా ఇసిరేస్తుంది. భోగిపళ్ళు పోసేటప్పుడు డబ్బులు పెడతారంట, అది నిజమో కాదు నాకు తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి. ఇక్కడ భోగిపళ్ళు పోసిన వాళ్ళందరూ డబ్బులు పెడుతున్నారు మా సిరికి. మేము వద్దంటే కూడా పెడుతున్నారనమాట. తర్వాత మా సిరికి మేము హారతి ఇచ్చాము. పాట పాడంగా అంటే మాకు రావు అనుకుంటూ లాస్ట్కి ఇక ఫోన్లో పాటలు పెట్టి మరి హారతి ఇచ్చామన్నమాట. నెక్స్ట్ డే మేము మా విలేజ్కి వెళ్ళాము. అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. అది వీడియో నేను దీనికే లాగౌట్ చేసేసాను, చూసేయండి వీళ్ళనే. అండ్ మా సరీ ఫీజ్ చాలా మెరిసిపోతుందన్నమాట హారతి పళ్ళంలో. సో ఇది సంక్రాంతి రోజు అనమాట. సాయంత్రము పూట మా ఊళ్ళో బండ్లు వెళ్తాయండి. అవి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, బైక్, ఇంకా ఎవరికి ఏమేమి ఉంటే అవి గుడి చుట్టూ ఒక 3 టైమ్స్ రౌండ్ వేస్తారనమాట. ఇది గుడి కాడ ప్లేస్ చాలా ఉంది, అందరు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇక్కడికి. బండ్లు ఇంకా స్టార్ట్ కాలేవు, కొద్దిసేపు అయితే స్టార్ట్ అవుతాయి, ఇంకా టైం పడుతుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ చివరన ఉన్నారండి, చాలా పెద్ద క్యూ అనమాట. అయితే మా ఊరికి ఎమ్మెల్యే వచ్చానమాట, ఆ ఊరి ఎమ్మెల్యే. సో అక్కడ ఉన్నారు, కొంచెం దర్శనం చేసుకుంటున్నారు అనమాట. ఆయన వెళ్ళిన తర్వాత మేము ఎడ్ల బండి అనేది స్టార్ట్ చేసామన్నమాట. 3 టైమ్స్ గుడి చుట్టూ ఇలా తిరుగుతారు. ప్రతి ఇయర్ మేము ఇలాగే సెలబ్రేట్ చేస్తామన్నమాట. సో నేను ప్రతి ఇయర్ మా మమ్మీ వాళ్ళ ఊరికి వచ్చేస్తాను. ఇది యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళ ఊరు అనమాట, అదే మా డాడీ వాళ్ళ ఊరు. మా మమ్మీ వాళ్ళ ఊరు అని చెప్పాను, మా డాడీ వాళ్ళ ఊరు అనమాట. సో ప్రతి ఇయర్ ఇలాగే ఎడ్ల బండిని 3 టైమ్స్ తిప్పుతారనమాట. ఎడ్ల బండ్లు అయిపోయిన తర్వాత ట్రాక్టర్లతోటి తిప్పుతారనమాట. ఇంట్లో మా ట్రాక్టర్ కూడా ఉందన్నమాట. సో మా పిల్లలందరినీ ఒక ట్రాక్టర్లో ఎక్కించేసామన్నమాట. సో ఇది అక్కడ వెళ్తున్న ఎడ్ల బండి మాదేనమాట. కానీ మేము ఎడ్ల బండి ఎక్కించలేదు, ఎందుకంటే ఎడ్లు అనేవి మీనికి వస్తున్నాయి అన్నమాట. సో ఎంత దూరం జరిగినా కూడా అవి ఎందుకో అట్లా పైకి వస్తున్నాయి. చాలా కలర్ఫుల్గా అనిపించింది చూడటానికి కూడా. ముందర ఒక మనిషి పరిగెడుతున్నా కూడా అసలు ఆగట్లేవు అనమాట అవి. ఆ మనిషి మీనికి వచ్చేస్తున్నాయి, మరి ఎందుకు అలా చేస్తాయో నాకు తెలీదు.
ఆహ్, మాకైతే చాలా భయమేసి నేను చాలా దూరం నుంచి తీశాననమాట వీడియో. నాకు చాలా భయమనమాట. ఎట్లంటే తర్వాత ట్రాక్టర్లు తిరిగాయనమాట. సో, ఇక్కడ ట్రాక్టర్లన్నీ తిరగనీకి రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఒక ట్రాక్టర్ ఎళ్ళింది. తర్వాత ఇంకొకటి 1 బై 1 అనమాట. అది మా ట్రాక్టర్ అనమాట. చాలా ఖాళీగుంది. ఇంగ వాళ్ళు మా పిల్లలందరినీ ఎక్కించేసాము. మా సిరిని తప్ప. మా సిరిని ఎక్కించలేదు. మా సిరిని తప్ప మా ఇంట్లో ఉన్న పిల్లలందరిని ఎక్కించామనమాట. సెకండ్ రౌండ్‌కి ఎక్కించాము. సో, అగోండి మా పిల్లలందరూ ఎలా ఎక్కుతున్నారో క్యూలు. అందరిని అలా ఎక్కించేసి ఒక 3 రౌండ్స్ కొట్టామనమాట. దీని తర్వాత సారీ బండ్లు తిరిగాయి. బైక్స్ అనమాట. అట్లనే అది దీన్ని ఏమో అంటారండి, నాకు గుర్తొస్తలేదు. ఆహ్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకంత ఐడియా వస్తలేదు. అట్లనే మనము పొలంలో యూజ్ చేసే మిషన్స్, మనం గుంటలు తోడే మిషన్స్ అవన్నీ గూడా ఒక 3 రౌండ్స్ ఏసారనమాట. ఎవరెవరికి ఏ బండ్లున్నాయో ఆ బండ్లు గుడి చుట్టూ ఇలా ఒక 3 రౌండ్స్ తిప్పారనమాట. ఇగ లేట్ అయిపోతుందని మేము గూడా ఇగ ఫాస్ట్‌గా ఇంటికెళ్ళిపోయాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సారీ ఫర్ ది లేట్ వీడియో అండి. ఏందక్కా ఎప్పుడో సంక్రాంతి అయిపోతే ఇప్పుడు వీడియో పెట్టారు ఏంటి అని అనుకోకండి. ఎందుకంటే టైం దొరకట్లేదు పెట్టడానికి. నేను స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తాను కదండీ! సో, టైం అస్సలు దొరకతలేదు. ఇంటికొచ్చి పెడదామంటే మా పాప ఫోన్ తీసుకుంటుందనమాట. చిన్న పిల్లలు ఫోన్ వాడొద్దంటారు కానీ అసలు ఎలా మానిపించాలో తెలియట్లేదు. సో, మీకేమైనా తెలిస్తే ఇళ్ళనే కామెంట్ చేయండి. అండ్ మాదైతే పిల్లలతో నిండిపోయి ఒక 3 రౌండ్స్ ఏసారనమాట ట్రాక్టర్స్. సరే అండి. ఈ వీడియోకి గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్‌కి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.